కాలేజ్ దగ్గర ఉన్నామండి. నిన్న ఎవరు న్యూ ఇయర్ సెలబ్రేషన్‌లో అయితే స్టూడెంట్స్ అందరూ గర్ల్స్ హాస్టల్‌లో సెలబ్రేట్ చేసుకుంటుంటే సరదాగా ఒక చిన్న డీజే బాక్స్ పెట్టుకొని, వాళ్ళు పాటలు పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేస్తుంటే, సో ఒక పాప వాష్‌రూమ్‌లోకెళ్ళినప్పుడు అక్కడ కెమెరా ఉందని, ఆ నీడ కనిపించిందని, సో పాప భయపడి వెంటనే బయటికొచ్చి వార్డెన్‌కి చెప్పిందండి. సో వార్డెన్‌కి చెప్పినప్పుడు వార్డెన్ ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని దాన్ని ప్రిన్సిపల్ వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఇవన్నీ జరగలేదు. వార్డెను ఇది బయటికి రాకుండా కప్పిపుచ్చడానికి చాలా ప్రయత్నాలు చేసిందంట. ఇంకోటి అసలు యాక్షనే తీసుకోలేదు. మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ ఇప్పటి వరకు ధర్నా చేశారు. అసలు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే, వార్డెన్‌కి చెప్పినప్పుడు వార్డెన్ యాక్షన్ తీసుకోలేదు. ఒకటుంటుంది కదా! గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టని. ఒక ఆడపిల్ల ఆమె వార్డెన్ అయ్యుండి, ఒక లేడీ వార్డెనే గదండీ! సో, ఒక ఆడపిల్ల ఇట్లా వాష్‌రూమ్‌లో కెమెరాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎళ్లి ఎవరు పెట్టారు ఏంటని చెక్ జేయాలి అసల. బయటికి రాకుండా జేసింది. సో, ఇంకోటి ఆ గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్ స్టూడెంట్స్ సారీ స్టూడెంట్స్ కాదు క్యాంటీన్‌లో పనిజేసేవాళ్ళు. వాళ్ళందరూ జెంట్స్ అంట. అసలు లేడీస్ హాస్టల్‌లో క్యాంటీన్‌లో జెంట్స్‌ని పెట్టుకోవాల్సినంత అవసరం ఏంటి? వాళ్ళక్కడ కెమెరాలు పెట్టడము, అక్కడ పెట్టినప్పుడు ఆ వేలి ముద్రలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ కిటికీ దగ్గర ఫింగర్ ప్రింట్స్ పడ్డాయండి. ఆ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఒక 7గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు క్యాంటీన్‌కి సంబంధించిన వాళ్ళని. అలాగే ఆహ్, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. మనకు వాయిస్ ఇచ్చారు. అలాగే వాళ్ళు ఒక లెటర్‌లో ఒక 9, 10 వరకు వాళ్ళ డిమాండ్స్ రాశారు. అసలు వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి సీసీ కెమెరాలు మార్చాలి అని చెప్పారు. అలాగే వార్డెన్ మార్చాలి. వార్డెన్ ముందు చేంజ్ చేయాలండి. ఆమె వార్డెన్ అయ్యి ఉండి ఆమె అసలు ఒక ఆడపిల్లకి ఇట్లా జరుగుతున్నప్పుడు ఆమె బిహేవియర్ ఎట్లుందంటే, ఆమె పేరు ప్రీతి అంట. ప్రీతి మ్యామ్ ఆమెను తీసేయాలని చెప్పేసి అన్నారు. ప్రిన్సిపల్ గారు అప్పుడే డిస్మిస్ చేశారు. వితిన్ సెకండ్స్‌లో ఆమెని పిలిపించారు. డిస్మిస్ చేశారు. పంపించేశారు. సో, అసలైతే ఇష్యూ ఇదైతే జరిగింది. ఇంకో 3, 4 రోజుల్లో ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి మేము చేస్తామని చెప్పేసిన తర్వాత ప్రిన్సిపల్ గారు సైన్ చేసిన తర్వాత, పోలీస్ వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ వెళ్లి తినడం జరిగిందండి. ఇప్పటి వరకు స్టూడెంట్స్ తినకుండా ఇప్పటి వరకు ధర్నా చేసి మాకు న్యాయం జరగాలి. ఒక ఆడపిల్లకి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు కూర్చున్నారు. ఇంత చలిలో. ఇప్పటి వరకు చేసిన తర్వాత మేము 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 ఖచ్చితంగా న్యాయం చేస్తాము. 3 రోజుల్లో చేస్తాము. 3 రోజుల్లో మేము చెయ్యకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పిన తర్వాత స్టూడెంట్స్ అయితే మాకు న్యాయం జరగకపోతే కాలేజ్ ఉండదు, కాలేజ్ బిల్డింగ్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇది సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇట్లాంటివి జరుగుతుంది. అంటే ఎన్ని లక్షలు పెట్టి స్టూడెంట్స్ చదువుకుంటారండి. ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి? లక్షలు లక్షలు పెట్టి పేరెంట్స్ ఒక ధైర్యంతో మిమ్మల్ని అక్కడికి పంపించినప్పుడు మీరు చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఇది. మీ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుంది అసలు? సరే. థాంక్ యూ. ఇష్యూ ఇంత మాకు 3:30 అరౌండ్ 4:00కి కాల్స్ వస్తున్నాయి కాలేజ్ నుంచి. అంటే ఈ కాలేజ్ నుంచి బాయ్స్ కానీ గర్ల్స్ అందరు చిన్న చిన్న పిల్లలు కాల్ చేసి సార్ ఇట్లా కొంచెం 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 ఇష్యూ నడుస్తుంది, గొడవ నడుస్తుంది అంటే, సరే ఉండే గొడవలే కదా, ఏందో ప్రాబ్లం ఫస్ట్ చెప్పండి బ్రదర్ అది అంటే, లేదన్నా మీరు కాలేజ్ దగ్గరికి రావాలా, ఒక చిన్న ఇష్యూ అయింది, బాత్రూమ్లలో వీడియో పెట్టేసి వీడియో రికార్డ్ చేసి ఆడపిల్లల వీడియో రికార్డ్ చేసి బయటికి పెట్టారు. లేడీస్ది చిన్నపిల్లలు ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుందన్న, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి, మేము అందరం కాలేజ్ దగ్గరికి వచ్చినామని చెప్పేసి నాకు కాల్ వచ్చింది. సరే ఓకే వచ్చింది కదా అని చెప్పేసి మన పిల్లల వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇష్యూ చూసేవారికి పోలీస్ డిపార్ట్మెంట్, లేడీ కానిస్టేబుల్స్, సార్ వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి. అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నిన్న నైట్ ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉందో, నిన్న ఏదైతే ఉందో అక్కడ కాలేజ్ వాళ్ళ ప్రిమిస్ అంటే కాలేజ్ గేట్ లోపలనే, అంటే వాళ్ళకి ఒక చిన్న డీజే లాగా పెట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్ కి వాళ్ళు కాలేజ్ లో లేడీస్ కి వదిలేశారు.
వాళ్ళు ఏదో ఆడుకున్నారు, 12 అయిపోయింది, 1 వరకు ఆడుకున్నారు, ఇట్స్ ఓకే, అయిపోయింది. అక్కడ దాకా అయిపోయిన తర్వాత కింద మేనేజ్మెంట్ ఎవరైతే ఫుడ్ పెట్టే వాళ్ళు కానీ, లేడీస్, జెంట్స్ ఉంటారు కదా, ఒక ఏజ్ 35-40 లోపడున్న ఏజ్ క్యాంటీన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కింద ఫుడ్ పెట్టడానికి వాళ్ళకి అథారిటీ, అంటే దాంట్లో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఇద్దరో ముగ్గురో కలిసి ఏంటంటే వీళ్ళు బయట ఉన్న టైంలో ఆ బాత్రూమ్కి వెళ్ళి, బాత్రూమ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి కెమెరా పెట్టారంట. ఆ కెమెరా అవతల నుంచి విండో అవతల నుంచి కెమెరా పెట్టారంట. అయితే ఆ మూమెంట్ లో 1 o'clockకి ఒక అమ్మాయి ఏం చేసింది, లోపలికి వెళ్ళింది, వాష్రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ షాడో కనబడింది అమ్మాయికి. షాడో కనబడేవారికి ఒక అమ్మాయికి కనబడింది. ఆ అమ్మాయి కనబడికి వార్డెన్కి వచ్చి చెప్పింది. వార్డెన్ ఏం చేయాలి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ప్రిన్సిపల్కో ఎవరికో చెప్పాలి. చెప్పకుండా ఏం చేసింది తను, ఎవరికి చెప్పకండి, నేను చూసుకుంటాను, మీరు గమ్మునుకోండి, మీరు మాట్లాడకండి అని చెప్పంగానే అది అది ఒక్కొక్కరు అందరికి బయటికి పడిపోయి వార్డెన్ పేరేమన్నా తెలుసా వార్డెన్ వార్డెన్ పేరు వచ్చేసేసి ప్రీతి వార్డెన్ అంట. ఓకే. నేను తనని పిలిచి అడిగిన ఏందమ్మా అంటే నాకేం సంబంధం లేదు అంట. తను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒక లేడీ అంత పెద్ద ఆమె ఉండి ఒక చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఏమైంది అనేది చూసుకోనికి పెట్టిందే వార్డెన్. నువ్వు జీతం పీగా నీకు తీసుకుంటున్నావా ఇక్కడ మళ్ళా ఇప్పుడు గోపాల్ రెడ్డి గారి దగ్గర ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? ఇక్కడ ఉన్నది ఎందుకు సిచ్యువేషన్, కాలేజ్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచో ఊర్లలో నుంచి ఇక్కడికి వచ్చి లక్షల డొనేషన్ పోసి హాస్టల్ ఫీజు కట్టింది దేనికి? నువ్వు ఒక తల్లిలాగా చూసుకుంటావని. తల్లే పట్టించుకోకపోతే వాళ్ళు ఎవరికి ఏం చేయాలా? వాళ్ళే యాక్షన్ తీసుకోలేదు చెప్పిన తర్వాత. అసలు ఏం తీసుకోలేదు. అక్కడ ఏం కాకపోయే వారికి ఏం చేశారు, ఆ పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆ మగ పిల్ల వాళ్ళకి చెప్పేవారికి ఆ అబ్బాయిలు ఏం చేశారు, అందరినీ గ్యాదర్ చేసేసి ఇక్కడ గొడవ ఒకటి క్రియేట్ అయిపోయింది. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ ప్రాబ్లం కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వార్డెన్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ దాకా తీసుకోవాలి. ఈ రోజు దాకా ప్రిన్సిపల్ ఏమంటుంది, సార్ నాకు ఇప్పటిదాకా ఇవన్నీ తెలియదు సార్, నాకు చెప్పలే అంటే. ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు పిల్లల్ని పోయి అయితే ప్రిన్సిపల్ అయితే అడగడు కదా, ఏదున్నా కానీ గర్ల్స్ కాబట్టి వార్డెన్ అందుకే. అయితే వార్డెన్ ఏం చేయాలో చెప్పకుండా ఏం చేసింది అట్లా దాచిపెట్టే వరకు ఈ రోజు మొత్తం బయటపడింది ఏంటంటే అక్కడ అదే సార్ కాకుండా ప్రిన్సిపల్ కాకుండా నారాయణ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళు కాకుండా వాళ్ళు ఎవరైతే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కాలేజ్లో చదివేటోళ్ళు వాళ్ళందరి కండిషన్స్ ఏంటంటే సార్ ఫస్ట్ ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ లో అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసేయాలి ఫస్ట్. అసలు గర్ల్స్ దగ్గర బాయ్స్ ని పెట్టాల్సిన అది తప్పు మేనేజ్మెంటే కదా, మేనేజ్మెంట్ చేసిన తప్పు అది. ఆ తప్పు వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. దాని వల్లనే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న అబ్బాయిలందరినీ తీసేసేయాలి, వాడు ముసలోడు కానీ ఎవడైనా కానీ గుడ్డోడు కానీ ఎవడైనా కానీ వాడు ఉండొద్దు. ఒకటి అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కంప్లైంట్ ఇచ్చేసేసుకున్నాము. ఎవరైతే వీడియో తీశారో అది ఎవడో తెలియదు, షాడో కూడా కనిపెట్టింది, అమ్మాయి కూడా చూడలేదు. దాంట్లో 7 మంది అబ్బాయిలు ఉంటే ఆ 7 మంది అబ్బాయిలను ఇమీడియట్లీ పిఎస్కి మన సిఐ సత్యనారాయణ సార్ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళ ఫోన్స్ గుంజుకొని అక్కడ పెట్టిండు. రేపు మార్నింగ్ ఇప్పుడు 1/2 అవర్ 1 అవర్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి, అంటే ఆ కేసుకి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా లేడీ వాళ్ళని పెట్టి అమ్మాయిలను బయటికి రాకుండా లోపలనే పెట్టి ఏమైంది అనేది జరిగింది రాసుకున్న తర్వాత దాంట్లో ఎవరిదైనా ఆ ఫింగర్ ప్రింట్స్ ప్రకారంగా ఎవరిది అది అక్కడ ఉన్న లోపల ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వెనకాల ఏదైతే మనకి వెనకాల అంటే వెంటిలేటర్ ఉంటుందో అక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఎందుకంటే దుమ్ము పట్టినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవి కూడా చెక్ చేసి వాడు ఎవడో చూసి ఇమీడియట్లీ వాని మీద యాక్షన్ తీసుకొని అది ఈ 1 డేలో కంప్లీట్ చేసేస్తా అని చెప్పారు. వీళ్ళ ఏదైతే కండిషన్స్ ఇచ్చిరో ఆ కండిషన్స్ మొత్తం 1, 2, 3 డేస్లో ఇమీడియట్లీ దాన్ని ప్యాకప్. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి కెమెరాస్ ఉన్నాయి, ఇమీడియట్లీ కెమెరాలు అన్ని కొత్త కెమెరాలు పెట్టేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోపల ఎవ్వరు కూడా అబ్బాయిలు ఉండొద్దు, పాత స్టాఫ్ని మొత్తం తీసేయాలని చెప్పేసి మా డిమాండ్, వాళ్ళ డిమాండ్ కూడా అదే. దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలకు వస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ లో లోపలికి ఏ అబ్బాయి కూడా రావాలి. ఇప్పుడు అమ్మాయి చూసింది కాబట్టి తెలిసింది, ఇంతకు ముందు అవును ఇంతకు ముందు ఎన్నో జరిగి ఉండొచ్చు అంటే చూసింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో అమ్మాయిలు అందరూ లోపల అబ్బాయిలు ఇట్లా చేస్తారని చెప్పేసి వాళ్ళ రూమ్లలో వాళ్ళు అనుకుంటారు, కానీ వెనకాల నుంచి ఏ దొంగ వచ్చింది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్లీ మాకు కావాల్సింది ఏంటంటే కెమెరాలు, వాళ్ళ ఫెసిలిటీస్ ఏమి అన్ని రాసి ఇచ్చారు. దాని ప్రకారంగా ఒక 3-4 డేస్లో మొత్తం క్లియర్ చేసి, ఒకవేళ 3 డేస్లో 4 డేస్లో ఇవన్నీ చెప్పినాయి కాకపోతే మేమందరం మళ్ళీ స్టార్ట్ చేసి అందరం మళ్ళీ వచ్చి కాలేజ్ని దళగా పెట్టుడైతే కన్ఫర్మ్. ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పిన తర్వాత 3 డేస్ 4 డేస్ లో సాల్వ్ చేస్తా అన్న తర్వాత స్టూడెంట్స్ వెళ్ళిపోయారు మాట అంతే. ఒకవేళ యాక్షన్